పెంచతనే అడిగిన సాయంత్రాన ఏసరి రారా ఓ పదనిసి నీపైన భారం వేసి చేతులు చేయవేసి చేరాలి తార తీరా తీరానా హేరానా హేరా హేరానా నా పను మందు లేని డిస్పోజల్ గ్లాసు మెదడు లేని పెళ్ళం ఆగనే ఆగవు, ఉరుకుతూనే ఉంటాయి. గ్లాసులో మందు పోసినట్టే పెళ్ళానికి 4 పెగ్గులేస్తేనే ఆ తర్వాత మనకి 2 అంటే 2 పెగ్గులు అనే పర్మిషన్ పెడుతుంది. ఏమంటావు బ్రాంతి బ్రో? ఆహా, ఏమి టైమింగ్ అనేది. పెళ్ళం అంటే నీలా ఉండాలి. మందు కొట్టే మొగుడికి ఆమ్లెట్ వేసే పెళ్ళం దొరికితే వాడంత లక్కీ పిల్ల ఎవడు ఉండడు. ఆమ్లెట్ లేవు. అవును, కిందెవరు అడగలేదుగా? అడిగారు, నేనే బట్టలు తీయాలని చెప్పొచ్చాను. ఏంటి ఆరేసిన బట్టలు. ఒరే బాలు, 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 ఇంకేంటి విశేషాలు? మీ పూల వ్యాపారం బాగా నడుస్తుందా? మీ తమ్ముడికి ఎగ్జామ్స్ ఎప్పుడు? హే షీలా డార్లింగ్, ఇన్ని మెట్లు కష్టపడేలా ఎక్కావు? నేను ఈ వయసులో కూడా 7 కొండల మెట్లు ఎక్కుతాను లేరా. తమరేంటి ఏదో గుర్రం ఎక్కినట్టు కనిపిస్తున్నారు. గుర్రం ఎక్కడుంది? గాడిదే ఉంది. ముళ్ళకంప. సారీ, ఏదో ఫ్లోలో వచ్చింది. మౌనిక, ఏరా బాగుందిరా, చాలా బాగుంది. నీ తర్వాత పెళ్ళైన వాడికి శాంతి ముహూర్తం జరుగుతుంటే నువ్వు ఇక్కడ చేసే పని ఇదా? పైగా నీ పెళ్ళం ఈ వెర్రి బాగులది ఆమ్లెట్ వేసుకుని మరీ తెస్తుందా? మౌనిక, ఆ చీపురు కట్టేదే తీసురా. షీలా డార్లింగ్, నువ్వు ఇప్పుడు అలాంటి శుభ్రత పరిశుభ్రత ప్రోగ్రామ్ పెట్టుకోకే, నీకు దండం పెడతాను. ఇక నా వల్ల కాదురా, నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు. ఈ వెధవలవాటు మానుకోరా అంటే వినవా? మందు గురించి నీకేం తెలుసు షీలా డార్లింగ్? అప్పుడెప్పుడు ఆయన ఎవరో ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారన్నయ్య? ఖగపతి అమృతము తేగా బుగబుగమని చుక్క భూమిపై వ్రాలెన్, మందు పెగ్గై జన్మించెను, మందు తాగని వాడు దున్నపోతై పుట్టెన్ అన్నాడు. అది పొగ చెట్టు కదన్నయ్య. పొగ త్రాగని వాళ్ళ గురించి గిరీశం చెప్పిన పద్యాన్ని నువ్వు ఇలా వాడుకోవడం తప్పు. తప్పైతే లెంపలేసుకుంటాను కదా నాన్నమ్మా, ముసలిదానివి. నీకేం తెలుసా మందు తాగడం ఎంత కష్టమో? అది గుడకలేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒరే ఒరే ఒరే, ఇలా బలవంతంగా తాగాల్సి వస్తుంది. ఏంట్రా అదేదో కషాయంలో తాగుతున్నావు నాటకాలా? అవునానమ్మా, నిజం. ఎంతో ధైర్యం ఉన్నవాడైతేనే ఇలా పెగ్గు పోసుకొని ఇలా మింగేసేస్తాడు. ఏంట్రా నీ ధైర్యం? ఏంట్రా నీ గొప్ప? కుక్కుడుకాయ రసంలా ఉండే కషాయాలే తాగిందాన్ని ఇదొక లెక్క. నేను సునాయాసంగా తాగలను. నీ వల్ల కాదులే గాని వదిలేసి. నా వల్ల కాదా? నా వల్ల కాదా? చూడరా, ఏది ఏది ఇలాగి. నానమ్మ, నీలాంటి బచ్చగాళ్ళకరా, నాకు కాదు. బరా ఏరా, శాంతి ముహూర్తం పెట్టిస్తే ప్రతిసారి తప్పించుకుని తిరుగుతావా? ఇలా మనోజ్ గారిని ఆ సున్నం కొట్టే పిల్లని బయటికి లాగి మిమ్మల్ని ఇద్దరిని ఆ గదిలోకి పంపకపోతే నా పేరు షీలా డార్లింగే కాదు. అసలు నిన్ను కాదు రానాల్సింది మీ అమ్మని. ప్రభా, రావే, దమ్ముంటే బయటికి రావే. ప్రభావతి, ప్రభావతి రా. భూమిని ఆకాశాన్ని ఉల్టాగా తెప్పింది ఎవడరా? ఎవడరా వాడు? వాడు కాదు, అది. అదెవడుతురా? ఎవరితది? మందు. ఓ మందా? మందు కాబట్టి బతికిపోయింది. అదే మనిషి అయి ఉంటే మందు పడుతుంటే కొట్టి చంపేసేదాన్ని. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? ఆ ముఖం నువ్వు తిన్నగా నిలబడే అడగొచ్చు కదరా. తల్ల కిందులుగా నిలబడి ఎందుకు
అడుగుతున్నావు? గుడ్ బాయ్. ఇప్పుడు తిన్నగా నిలబడ్డావు, పైకి వస్తావు. ఆల్రెడీ పైకే వచ్చాడు. ఆ, ఏంటన్నయ్యా, ఏమైంది? దయ్యం పట్టిందా? ఆ? రేయ్, బండ రొట్టి మొహమా, దయ్యం ఇక్కడ లేదురా. ఎందుందిరా, ఎందుందిరా? ఒరే పైత్యం, పిలవరా దాన్ని. నా పేరు పైత్యం కాదమ్మా, సత్యం. ఆ సత్యం అంటే అదే నిజం. ఆ, ఆ, నాన్న పేరు సత్యం. ఉమ్, దేవుడా, మా అమ్మకి ఏమైందయ్యా? ఆ, ఆ, ఆ? ఆ. ఆ, మందు తాగిందా? మమ్మల్ని ఎందుకు పిలవలేదురా? పిలిస్తే కంపెనీ ఇచ్చేవాళ్ళ. ఇంత కంపు జరగనిచ్చేవాళ్ళం కాదురా. ఆ, రేయ్, నీ పేరేటన్నావు? ఆ, సత్యం. మరి ప్రభావతిని పిలిస్తే నువ్వొచ్చావేంట్రా వెర్రి మొహమా? ఆ మిరపకాయలు వస్తాదని రమ్మను. అమ్మో, అరవకమ్మా, అది గాని వింటే ఇంకో గొడవ. ఏంటి మీ అమ్మ ఊరంతా వినబడేటట్టు అరుస్తుంది? ఆ? ఉసేయ్! ఇదేంటి నువ్వు చేరలేదు? నువ్వు ప్రభావతివి కాదా? నేను రవినే. మధ్యలో నువ్వు దూరిపోయావేంట్రా చేనులో దిష్టి బొమ్మలాగా? నా ముందుకు రావే. ఆ? అత్తయ్య, ఇటు రావే, రా. అయ్యో వే అంటారేంటండి, రావే అంటారేంటి? ఏమైంది మీకు? ఆ? ఈ మందు మింగింది. చి చి, చి, చి. ఈ వయసులో మీకు ఇదే అలవాటండి? ఏయ్, ఏంటత్తయ్య, మందు కొట్టినంత మాత్రాన మర్యాద లేకుండా మాట్లాడతారేంటి? నువ్వు ఇచ్చావా? నీ కోడలికి మర్యాద నువ్వు ఇచ్చావా? ఇచ్చావే? ఇలా రా. ఇదిగో, ఈ పిచ్చి పిల్లకు నువ్వు మర్యాద ఇచ్చావా? నువ్వు నీ కోడలకు మర్యాద ఇస్తే నేను నీకు మర్యాద ఇస్తానే. ఏమండి, ఏంటండి ఈ దరిద్రం? ఏం చేయమంటావు? కొత్త కోడల ముందు పరువు పోయేలా ఉంది. ఆ? ఆ? ఏది బాటిల్ ఏది? ఏ, ఆ. ఏ, నానమ్మ, ఏయ్, కొత్త కోడలు పేరెత్తావంటే చంపేస్తానే. ఎవరైనా దగ్గరకు వస్తే చంపేస్తాను, పట్టేస్తాను. ఆ? ఏయ్, ఏంటమ్మా? చంపేస్తాను, పొడిచేస్తాను. అమ్మా, వద్దమ్మా. ఎవరు దగ్గరికి రావద్దు. ఏళ్ల తరబడి దీని మీద నాకు పీకల దాకా కసి పెరిగిపోయింది. ఇవాళ ఆ కసి తీర్చుకోవాలి. రేయ్ బాలు, రేయ్ పాట పెట్టరా, ఎందుకు? పాట పెట్టరా. ఎందుకు? మీ అమ్మతో డాన్స్ చేస్తారా? డాన్స్. ఏంటండి ఊరుకుంటే ఓ రెచ్చిపోతుంది? ఏంటే నువ్వు ఊరుకునేది? ఇవాళ డాన్స్ చేసేదాకా నేను ఊరుకోను. వాడేంటి ఊరుకునేది? బుస్కి వెళ్ళండి. ఏంటన్నా నవ్వుతున్నావేంటి? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఆడుకొని ఇదంతా మొత్తం అకౌంట్ లో పడిపోతుంది. ఆ? ఏయ్ నువ్వురా, రేయ్ నువ్వు పాట పెట్టరా, పాట పెట్టరా. నువ్వు డాన్స్ చేయవే, రా డాన్స్ చెయ్యి, చెయ్యి. ఆ, పెట్టరా. అత్తయ్య, నువ్వు మాట్లాడకు. రే నువ్వు, ఏయ్ సరిగా చెయ్యి. ఏయ్ నవ్వుతూ చెయ్యే, నవ్వుతూ చెయ్యి. అని ఏడుస్తూ కాదు, చెయ్యి చెయ్యి, నవ్వుతూ చెయ్యి. ఏయ్ ఆ, అది చెయ్యి. చెయ్యి. అయ్యో, ఇక నా వల్ల కాదు, నాకు ఐసం వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అత్తగారు ఏమడిగితే అది చేయడం ఎంత కష్టమో. ఏరా, ఈ పిల్లని ఎన్ని కష్టాలు పెడుతున్నావే. ఇక నుంచి నీ కోడలకు మర్యాద ఇస్తావా? ఇస్తావా? ఏంటి? నిలువుగానే ఊపాను అత్తయ్య. మీరు తాగున్నారు కాబట్టి అడ్డంగా ఊపినట్టు కనిపించింది. చూడు, ఆ గదిలో లక్షలు మింగినోడు సున్నం కొట్టే పిల్ల ఉంది. వాళ్ళని బయటికి లాగి బాలు మీనాని లోపలికి పంపించు. శాంతి ముహూర్తం జరిగిపోద్ది. నేను మన శాంతిగా మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడా? చిచి, తప్పండి, పాపం అండి. ఏయ్, అది
తప్పు పాపం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? రోజు నువ్వు తిని తాగేవి ఆ తప్పులు పాపాలేనే. నువ్వు వల్ల కాదంటే చెప్పు, నేనే వెళ్ళి దగ్గరుండి వీళ్ళిద్దరికి శాంతి ముహూర్తం జరిపిస్తాను. రేయ్, నువ్వు రా. రేయ్, నువ్వు రా. ఏంటి దగ్గరుండి జరిపిస్తావా? రేయ్, వాళ్ళని బయటికి లాగి మిమ్మల్ని లోపలికి పంపిస్తా. ఎవరు ఆపుతారో చూస్తా. కదమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినా ఎంజాయ్ చేశాను, కానీ ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకే చండాలంగా ఉంది. ఆగు ప్లీజ్. ఏంట్రా వాణ్ణి మందు బాటిల్లో అన్ని పెగ్గలు తాగేసి కూర్చున్నాడు, నీ జీవితంలోంచి అన్ని లాగేసుకున్నాడు, వాణ్ణి వెనకేసుకొస్తావేంట్రా? రేయ్, పళ్ళు రాలకూడదు. వదలరా. ఏంట్రా ఇది? ఏంటండి ఇది? కలిసే ముందుకు పోవాలంటే వెనక్కి పోతారా? ఇదేం దరిద్రపు కొట్టు మందురా? వదలరా. నన్ను వదులు. నువ్వు వెళ్ళట్లేదే బామ్మ, మేము లాగుతున్నావు. నన్నే వెనక్కి లాగేంత బలం. జొన్నన్నం తిన్న శరీరం రా ఇది. జొన్నన్నం తిన్న శరీరం. నువ్వు తలుపు తీస్తావా? ఒరేయ్, రారా బయటికి. ఒరే బాలు, ఆగరా ఆగరా, ఆగు, వదిలు. ప్రభావతి, ప్రభావతి, మీ అమ్మ పిలుస్తుంది. ఎక్కడుందని? అన్ని తెలిసిందానివి. నువ్వు ఇలా ప్రవర్తిస్తే తప్పు అవుతుందమ్మా. వెళ్దాం రామ్మా, రామ్మా. ఒరే సన్నాసి, మొత్తం కారణం నువ్వేరా. నేనా? నేనేం చేశానమ్మా? చేసావా? మొదటి నుంచి నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఉంటే ఇలా జరిగేదా? చెప్పరా. నోరెత్తినప్పుడే మూతి పళ్ళు రాలగొట్టుంటే ఆ పోసి నోటితో అరిచేదా? చెప్పరా. నువ్వు దీని నోటికి భయపడి నేను పెంచిన నా మనవడికి, నా మనవరాలు మీనాకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఒసేయ్, నీ సంగతి, నీ పెళ్ళ సంగతి కాస్త గ్యాప్ ఇచ్చి చెప్తారా? ఉండు. బయటికి రా. ఏం జరుగుతుంది? లోపల ఏమీ జరగడానికి వీల్లేదని ఇక్కడ గొడవ జరుగుతుంది. ఏంట్రా, నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? ఆ సున్నం కొట్టే పిల్ల ఎక్కడ చచ్చింది? రమ్మందాన్ని పిలు. అమ్మా, ఏంట్రా, నీ అమ్మ నోరెత్తుతుందా? మాట్లాడమను. ఏయ్, మాట్లాడవే. విన్నావా? అదిరా నేనంటే. నానమ్మ, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం కలిపేసుకుని కృష్ణాలాస్తావా? అదేం కుదరదు. మీరు బయటికి రండి. బాలు, మీనా వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. నన్ను రమ్మన్నా. రమ్మనరా. ఏంటే ఈ బట్టలు లోపలేసుకుని? ఆపండి. రోహిణి, నువ్వు లోపలికి వెళ్ళి తలిపేసుకో. వదులు. అమ్మమ్మ, నా మాట వినండి. చాలా చిల్లడాలి, నువ్వు సభ్యత మర్చిపోతావు. రేయ్, మందుకు సభ్యత ఏం తెలుస్తుందిరా సుబ్బిగా? సభ్యత ఉన్న వాళ్ళు మందెందుకు తాగుతారు, మందెందుకు కొంటారు? అమ్మమ్మ, మీకు కావాల్సింది జరుగుతుంది, కానీ మీ ఇద్దరికి అన్యాయం జరుగుతుంది. పిచ్చిదానా? అన్యాయం జరుగుతుంది. తీసుకెళ్తాను. అన్యాయం. కావాలని ఈ ముసల్దానికి అన్ని ఎక్కించి మా మీద కుసిగొలుపుతావా? రేపే ముసల్దాన్ని ఎలాగైనా పంపించి అప్పుడు చెప్తా నీ సంగతి. మీనా, ఎరా మొత్తం దిగిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? మిగిలితే తెచ్చివరా. ఇద్దరు కూర్చుని కొంపని బార్లాగా మార్చెద్దరు గాని. నీ పెళ్ళం ఆమ్లెట్లు వేసి పెడుతుంది. మందు ఎక్కువై పడిపోతే మీ నాన్న తీసుకెళ్లి పడుకోబెడతారు. ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్ బాగుందిరా. ఏమండి, మీ వయసు ఎంత, మీరెంత? మీరు చేసిన పనేంటి? తాగి చేసిన అల్లరేంటి?
నిన్న నాకు పద్ధతి నేర్పి మీరు చేసింది ఏంటండి? సర్లే మా అమ్మ ఏదో మీరు మాట్లాడకండి, మీరు వెనకేసుకురాకండి. ఇన్ని రోజులు నా మీద ఎంత అక్కసు పెంచుకుందో బయటపడింది. ఇక నా వల్ల కాదు. కోడలు వచ్చిన తర్వాత కూడా అత్తతో మాటలు పడాల్సిన కర్మ నాకు లేదు. అయితే ఏం చేస్తావు? నీ పుట్టింటికి వెళ్ళిపోతావా? నువ్వు నోర్మై. ఇదేమన్నా ఇల్లు అనుకుంటున్నారా, కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నారా? ఇంట్లో చదువుకున్న కొడుకు కోడలు ఉన్నారన్న జ్ఞానం లేదా మీకు? వాడి శోభనం గదిలో నుంచి బయటికి లాగారే. అసలు ఇంగిత జ్ఞానం ఉందా మీకు? ఇన్నేళ్ళొచ్చా ఎందుకు? ఏట్లో పెట్టినా గూట్లో పెట్టినా. అత్తయ్య, అది అమ్మమ్మ గారు కావాలని చేసింది కాదు. పొరపాటున పోటీ పడి తాగినందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నీ పెళ్ళం నన్ను లెక్క చేయడం లేదా? లెక్క చేయడం లేదా? నువ్వేమన్నా కూడికువా, తీసివేతవా, గుణకారానివా, బాగాహారానివా? ఏం లెక్క చేయలేదు. చూడు, నా ఇంట్లో ఉండాలి అంటే కుక్కిన పేన్లా పడుండమను. అతి తెలివి చూపిస్తే అవతల గెంటి తలిపేసేస్తాను. ఎవరిని గెంటేసేది? నీ పెళ్ళాన్ని, అట్టొస్తే నిన్ను. నా వాటా డబ్బులు నీ కొడుకు మింగాడు, అవి కక్కించు. ఇప్పటికిప్పుడు మా పూల గంపం తీసుకుని నేను వెళ్ళిపోతా. రేయ్, 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 తీరా, తీరా. ఏంట్రా నువ్వు చేసే పని? ఈ టైం దాకా వాళ్ళు మూసుకొని పడుకుంటారా? లేరా? రేయ్, ఏంది పిలకేయడానికి ఇద్దరు గట్టిగా పట్టుకొని ఏమా ఇదిగో ఈ అబ్బాయిని చూస్తుంది పిలక మొత్తం అంటగట్టు నీళ్లు పోయాలి. అది పోనీ మా అబ్బాయికి సరేనా? ఎందుకు ఫోన్ ఎందుకు నీకు? ఏం చేసుకుంటావు తీసుకొని? పోనీ మా అబ్బాయిని చూస్తాడా? అబ్బాయిని చూస్తుంది, అబ్బాయిని చూస్తుంది. ఏడు గుడ్డ అబ్బాయి చూడు, అబ్బాయిని చూడు నువ్వు. ఈ ఆడికి నేను ఇయ్యం లేపో, అసలు ఇచ్చేది లేదు. అసలు పిలకే ఇట్లా బా అబ్బో మంచిది అమ్మా. ఎవరికి గొడ్డాయనుక నీకా? మంచిల్లు నాకు ఇది చూడు. అటు ఫోన్